మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుని బిడలారా, ఈరోజు 30వ తారీఖు మే నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరంగా నుందురు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఈ ఉదయకాలము లేస్తూనే ఈ ఉదయకాలము నిన్ను నీవు భయపడుతూ దినం ఎలా జరుగుతుందో, ప్రయాణం ఎలా జరుగుతుందో, మా యొక్క జీవితంలో ఈ యొక్క దినము ఆశీర్వాదకరముగా ఉంటుందో లేదో అని భయపడుతూ నీవు నీ దినాన్ని ప్రారంభిస్తూ ఉండగా, ఈ రోజును ప్రారంభిస్తూ ఉండగా, నా యేసయ్య ఈ ఉదయకాలమందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, నీవు భయపడనక్కరలేదు. ఏ బాధ అయితే నిన్ను ఇంతకాలము ఎంబడించి ఇంతకాలము నీ వెనువెంట వింటూ నిన్ను కృంగదీసిందో, ఆ బాధను నీకు దూరంగా చేశానని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ బాధను నీ దరిదాపులలో లేకుండా పారతోలేనని దేవదేవుడు తెలియజేస్తున్నాడు. సహోదరుడా, నీ జీవితంలో ఇప్పటి వరకు నీవు ప్రతిదినము బాధపడుతూనే ఉన్నావా? సంతోషం వచ్చినా నవ్వలేనటువంటి స్థితి నీలో ఉందా? ఎందుకనగా ఈరోజు నవ్వితే మరలా కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని నవ్వును సైతము నీవు ఆపుకొని నీ యొక్క జరిగిపోయినటువంటి బాధలే జ్ఞాపకం చేసుకుంటూ కృంగిపోయిన స్థితిలో ఉన్న నీతో నా యేసయ్య ఈ ఉదయకాలమందు మీకు తెలియచేస్తున్నటువంటి మాట, అది నిన్నెప్పుడూ దాటి వెళ్ళిపోయింది. ఆ శ్రమ నిన్ను ఎప్పుడో విడిచి వెళ్ళిపోయింది. ఆ శ్రమకు తలుచుకొని నువ్వు కృంగిపోవద్దని యేసయ్య తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్నటువంటి మాట, మీరు నన్ను వెంబడించి నా మాట వినిన యెడల దేశము యొక్క ఉన్నతమైన స్థితిలో నీవు ఉంటావని సెలవిచ్చినట్లు, సహోదరుడా, ఆయన మాట నమ్ము, ఆయన మాట యందు విశ్వాసముంచు, ఆయన మాటకు లోబడి బ్రతుకు, ఆయన చెబుతున్న మాట యందు లక్ష్యపెట్టు. అవన్నీ నీ జీవితంలో ఇప్పటి వరకు నిన్ను ఓడించినవి, వాటన్నిటినీ కూడా యేసయ్య నీ నుండి దూరపరిచి ఉన్నాడు, దూరంగా చేసి ఉన్నాడు. గనుక అవి దూరం అయిపోయాయి. సంతోషంతో గడుపు, ఆయన మాటకు విధేయత చూపుతూ బ్రతుకు, ఆయన చెబుతున్న మాట యందు లక్ష్యపెట్టు, ఆయనందు సంతోషించే వ్యక్తిగా నీవు ఉండాలని దైవ సేవకునిగా ఈ ఉదయకాలమందు మీకు తెలియజేస్తున్నాను. ఆయన మాటలు విని ఆయన మాట యందు విధేయత చూపే వ్యక్తివి అయితే నాతో కలిసి ప్రార్థించు. నీ జీవితం ఆయన మేలులు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా అటు మేలులు పొందుకునే వ్యక్తిగా దేవుడు నిన్ను నిలుపునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. నేటి ఉదయకాలమందు ప్రభా, నీ బిడ్డలైన వారు అందరూ ఈ మాటలు వినుచున్నారు. వారందరి జీవితంలో తండ్రి బాధింపబడి వారిని దూరంగా ప్రారదోలమని, దూరంగా తండ్రి నెట్టివేయమని, వారి జీవితంలో తండ్రి కోల్పోయిన వాటన్నీ తండ్రి తిరిగి తండ్రి దీవించి ప్రభా రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించి సంతోషపరిచి బలపరిచి కృప చూపి సహాయము చేయమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సన్నిధితో సదాకాలం తోడైండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్ము దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్.